హాయ్ ఫ్రెండ్స్, నార్మల్ డేస్ అప్పుడు ఎంత పడుకుందామన్నా నిద్ర అస్సలు రాదు. ఫోన్ చూసి చూసి కళ్ళు కాయలు కాస్తాయి. అదే శివరాత్రి రోజు కూర్పట్ల పడి ఉయ్యాల లూగుతాం. ఇక ఈ నిద్రను తరిమి కొట్టాలంటే ఏదైనా పని చేయాల్సిందే. అందుకే ఇక్కడ మక్క గారెలు చేయడానికి ప్రిపేర్ చేస్తున్నా. ఈ కంకులు తీసుకొచ్చి దాదాపు 5 రోజులు అవుతుంది. తీసుకొచ్చిన రోజు ఉడకబెడితే పని అయిపోవు. ఇప్పుడు గింజ కొంచెం గట్టిగా అయింది, అందుకోసం నేనైతే గారెలు ప్రిపేర్ చేస్తున్నా. అన్నట్టు అడగడం మర్చిపోయా, మీలో ఎంత మంది ఈ శివరాత్రికి జాగారం చేస్తారో నాకు కామెంట్స్ లో చెప్పండి. చిన్నప్పుడు శివరాత్రి రోజు జాగారం నేనుంటా అని సంకలు గుద్దుకునేది. బట్ సాయంత్రం కాగానే నిద్రకు అస్సలు ఆగేటోళ్ళమే కాదు. ఇక తిండి విషయానికి వస్తే అన్నం తప్ప పాలు, చాయ్, ఫ్రూట్స్, పండ్లు అన్ని తినేది. బట్ అది జాగారం అనేది అన్నట్టు. నిద్రకి కళ్ళు మూతలు పడతా అంటే లేచి ముఖం కడుక్కొని మరీ టీవీ కాడ కూర్చునేది. చిన్నప్పుడు సంబరానికి ఏదో అలా చేశాను, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత హ్యావింగ్ కిడ్స్ తర్వాత వరుసగా 3 years పాటు అయితే నేను ఇలా జాగారం అయితే ఉంటున్నాను. అనుకునే అన్ని జరిగితే దీన్ని ముందు ముందు ఇలాగే కొనసాగిస్తాను. సోది చెప్పుకుంటూ పోతాను గానీ ముందు గారెల రెసిపీ చెప్పు అని అంటారేమో. ఈ మక్క గారెలు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. దీంట్లో పెద్ద విచిత్రం ఏమీ ఉండదు. గారెల షేప్ గురించి నన్ను అడగండి, ఏదో ఆనంగినంగా చేసేసిన. ఇంకా మా పిల్లలు పతిగారు తినేసి చాలా బాగుందని చెప్పారనమాట. సర్లే కానీ వీడియోకి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.